మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఈ 4 పదాలు మనం రోజు వాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ గుడ్ ఈవినింగ్ అనే పదం వాడని ఊరు ఒకటి ఉంది. అసలు ఆ ఊరిలో సాయంత్రం అనేది ఉండదు. ఆ సాయంత్రం లేని ఊరు ఎక్కడ? ఆ ఊరుకు 3 జాముల ఊరు అనేది ఒక పేరుంది. ఆ 3 జాములు అనే పిలువబడే ఊరు ఎక్కడ ఉంది? అసలు ఆ ఊర్లో సాయంత్రం అనేది ఎందుకు ఉండదు అనే విషయాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సాయంత్రం కనిపించని ఊరు, అదే గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో ఉన్నాము. ఉదయము 6 గంటలకే ఉదయించాల్సిన సూర్యుడు ఈ గ్రామంలో సూర్యకిరణాలు 8 గంటల వరకు ఇక్కడికి సూర్యుడు అనేది కనబడడు. అట్లాంటి ఊరే ఈ కొదురుపాక. ఈ కొదురుపాక గ్రామాన్ని 3 జాముల కొదురుపాక అంటారు. ఎందుకంటే ఇక్కడ అందరికీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే 4 పదాలు మనకు ఎప్పుడు వింటూ ఉంటాం. కానీ ఈ గ్రామంలో సాయంత్రం అనేది కనిపించకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామం మొత్తం కూడా 4 గుట్టల మధ్యలో ఉంటుంది. ఈ 4 గుట్టలు మొత్తం కూడా సూర్యుని కప్పి ఉంచుతాయి. అంటే 6 గంటలకు ఉదయించాల్సిన సూర్యకిరణాలు ఈ గ్రామం పైన 8 గంటలకు ఈ గ్రామం మీద పడతాయి. ప్రస్తుతం మనము చూడొచ్చు. ఇప్పుడు 7:19:20 అంటే 7:20, 7:30 ప్రాంతం అవుతుంది. 7:30 అవుతున్నా కూడా ఇప్పుడే సూర్యకిరణాలు అనేటి ఈ గ్రామంలో పడుతూ ఉన్నాయి. ఎందుకంటే వేరే గ్రామాల్లో ఇప్పటికీ 6 గంటలకి ఆల్మోస్ట్ సూర్యకిరణాలు ఇంటిపైన పడుతూ ఉంటాయి. ఎండగా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం చలికాలంలో అందరూ కూడా ఈ ఎండకు సేద తీరుతూ ఉంటారు, ఎండకు కూర్చుంటూ ఉంటారు ఈ చలి పెడుతున్న క్రమంలో. అట్లాంటిది ఈ గ్రామంలోకి ఎండ రావాలంటే మినిమము 7:30, 8 కావాలి. అంటే అన్ని 6 గంటలకి అక్కడ తెల్లారితే మాత్రం ఇక్కడ 7 గంటల నుంచి 8 గంటల లోపు మాత్రం అయితే 2 గంటల ఆలస్యంగానైతే సూర్యకిరణాలు ఈ గ్రామంలో పడుతుంది. తెలంగాణలోనే ఇదొక వింత గ్రామం. అట్లాంటి వింత గ్రామంలో గ్రామస్తులు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు అనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాము. మనము కొదురుపాకలోని ప్రస్తుతం ఉన్న ఏరియా గొల్లగుట్టలో ఉన్నాం. ఈ గొల్లగుట్ట అనేది ఈ గ్రామానికి 4 గుట్టలు అయితే ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ గొల్లగుట్ట అనేది ముందుగా మనకు ఊరు ఎంట్రన్స్లోనే ఈ గొల్లగుట్ట అనేది కనబడుతుంది. ఇక్కడ ఈ గుట్టల పైన కూడా ఇక్కడ మనం చూస్తుంది కూడా వాటరు. ఈ వాటరు ఎండాకాలంలో కూడా ఇలాగే ఉంటాయి. అంటే ఇక్కడ నీరు అనేది తగ్గదు. ఈ గొల్లగుట్ట అనేది గ్రామానికి మొత్తం కూడా ఉదయించే సూర్యునికి అడ్డంగా ఉంటుంది. అందుకే ఈ గ్రామంలోకి సూర్యకిరణాలు ఉదయించేసరికి సమయం పడుతుంది. ఇక్కడ మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, వింత గ్రామంగా చెప్తా ఉంటారు, అసలు ఏంది కారణం? మా గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే ఈ తూర్పున గొల్లగుట్ట చేయబట్టి మన సూర్యోదయం దాదాపు ఒక గంటన్నర ఆలస్యం అవుతుంది. అదేవిధంగా ఉత్తరానేమో శ్రీ లక్ష్మీనమలాద్రి స్వామి టెంపుల్ ఉంది, పడమరనేమో శ్రీ రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంది, మరి ఇటు దక్షిణాన్నేమో మన పాముగుట్ట అంటారు. ఈ 4 గుట్టల మధ్యలో మా ఊరి ఉంది కాబట్టి పొద్దున్నేమో ఒక గంటన్నర ఆలస్యంగా సూర్యుడు ఉదయిస్తాడు. మరి అదేవిధంగా సాయంత్రం ఒక 3:30 గంటకు ఈ రంగనాయకుల గుట్ట మీదకి ఈ సూర్యుడు పోయేసరికి ఆ నీడంతా మా గ్రామంపై పడి మాకు 3:30కే లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున మా 3 జాముల కొదురుపాకను అధికారులు కానీ ప్రభుత్వం కానీ దృష్టిలో ఉంచుకొని మా గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మా కోరిక. గొల్లగుట్ట పైన ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్న నీరు కూడా ఎప్పుడు ఉంటుందా, ఎట్లా? అసలు ఈ వాస్తవంగా ఎండాకాలంలో నీళ్ళు దొరకాలంటే కష్టం. అట్లాంటిది ఎట్లా ఉంటుంది ఇక్కడ నీళ్ళు? ఈ గొల్లగుట్ట పైన ఒక కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో దరిదాపుకు ఒక 6-7 ఫీట్ల లోతుల నీళ్లు ఉంటాయి. అవి ఎప్పటికీ ఎంత ఎండాకాలం కానీ వానకాలం కానీ మనకు రోని సమయంలో కూడా ఇక్కడ నీళ్లు తగ్గకుండా అదే లెవెల్లో అట్లనే ఉండిపోతాయి. కనుక సేమ్ అదే రంగనాయకుల గుట్ట మీద కూడా ఒక 6-7 ఫీట్ల కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో కూడా ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. అలా దరిదాపుగా ఎండాకాలం కానీ ఏ కాలమైనా నీళ్లు ఉంటాయి. అది భగవంతుడు ఇచ్చిన సృష్టి కాబట్టి మాకు చాలా వింతగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. మాకు పొలాలకు వెళ్ళాల్సిన టైం కూడా కొంచెం ఆలస్యంగా మారుతుంది. ఇతర గ్రామాల్లో మామూలుగా ఒక గంట ముందు 2 గంటల ముందు తెల్లారితే మీకు లేట్గా తెల్లారుతుంది.
ఇతర గ్రామాల కన్నా మా గ్రామం కాది కూలోళ్ళు కానీ పత్తి ఏరడానికి కానీ మిగతా వ్యవసాయ కార్యక్రమాలకు పోయినప్పుడు కూడా ఒక గంట అరగంట లేటుగానే పోతారు కాబట్టి మాకు వ్యవసాయ కార్యక్రమాలకు అదే విధంగా అవుతుంది. సాయంత్రం కూడా తొందరగా ఒక 4-4:30 ఆ టైంలో మా గ్రామానికి చేరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలు కానీ వాళ్ళు వంట చేసుకోవడానికి కానీ దానికి దీనికి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ఒక గంటన్నర ముందే వస్తారు. పిల్లలు కూడా తొందరగా కొంచెం లేటుగానే పోతారు. ఎట్లాగో మాకు ఈ ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువ చలికాలం ఉంటుంది. తర్వాత పోతే ఎండాకాలం ఏమో 2-3 డిగ్రీలు, అందరికన్నా 2-3 డిగ్రీలు ఈ గుట్టల వేడికి మాకు 2-3 డిగ్రీల సెల్సియస్ కూడా ఎక్కువనే ఉంటుంది మా గ్రామానికి. ఒకసారి ఊర్లోకి వెళ్దాం. అసలు ఈ గ్రామంలో విశిష్టతలు ఏంటి, ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, అసలు ఈ గుట్టలకు పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు ఏంటి అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. కొదురుపాక ఏరియాలోని ఇక్కడ చౌరస్తాలో ఉన్నాము. ఇది 3 బాదాల చౌరస్తాగా మామూలుగా ఇక్కడ చెప్తా ఉంటారు. ఇక్కడ పొద్దున ఉదయాన్నే అందరూ బ్రష్ చేసుకొని ఇక్కడ వేప పుల్లలు వేసుకొని ఇక్కడ పొలాలకు వెళ్ళే కావచ్చు, ఇటు వేరే కులవృత్తుల వారు కావచ్చు కూడా మొత్తం మంది కూడా ఇక్కడ మామూలుగా ఇక్కడికి వచ్చి ముచ్చటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రామంలో ఇది ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు. పొద్దున్న నుంచి ఎవరైతే కాలకృత్యాలు చేసుకుంటారో లేకపోతే బ్రష్ చేసుకొని ముచ్చటిస్తారో ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. సమయం 8 అవుతుంది. ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉంది. అడుగుదాం సూర్యుడు ఎప్పుడు వస్తాడు అనే విషయాలు. ఇక్కడ ఈ గొల్ల గుట్ట పక్కనే ఈ కిరాణం షాప్ ఉంటుంది. ఈ కిరాణా షాప్లో నడిపిస్తున్నాడు. అసలు చూడొచ్చు ఈ షాప్లో కూడా ఇప్పుడు 8 అవుతున్నా కూడా ఇంకా లైట్ వేసుకునే ఇటు ఉంది. అంటే చీకటి, ఈ లైట్ బంద్ చేస్తే మొత్తం చీకటిమయంగా మారుతుంది. మినిమం ఈ లైట్ వేయకుండా ఉండాలంటే మినిమం 9-10 కావాల్సి ఉంటుంది. పొద్దున మీరు ఎర్లీ మార్నింగ్ మీరు షాప్ తీస్తూ ఉంటారు వాస్తవంగా, అంటే ఏ టైంలో తీస్తారు? చీకటి ఉంటుందా, ఎట్లా ఉంటుంది? 6:30కి తీస్తానండి నేను షాపు. మినిమం ఇప్పుడు 8:30-9 వరకు ఈ గుట్ట నీడ ఈ ఇంట్లో సూర్యరశ్మి రాదు. 8:30-9 వరకు ఇటు సూర్యరశ్మి వస్తుంది, అటు తొందరగా వస్తుంది. ఈవినింగ్ టైంలో అటు 3:30-4 సరికి అటు చీకటి అవుతుంది, ఇటు వెళ్తుంటుంది. ఎట్లా అసలు ఊర్లే మామూలుగా పొద్దున ఏ టైం అవుతుంది, సాయంత్రం అసలు సాయంత్రం అనే ఊరు ఇక్కడ ఉండదంట. అసలు ఏ టైము, ఎట్లా టైమింగ్స్ ఉంటాయి? అసలు సూర్యుడు ఏ టైంకి వస్తాడు? సూర్యాస్తమి 4:30-4కు అట్లా గుట్ట నీడ వచ్చుట్లా మనకు విలేజ్లో కమ్మేస్తుంది నీడ అన్నది. కమ్మేసి ఇట్లా చీకటి అనేది ఏర్పడుతుంది. ఉదయం 7 ఇది ఈ గుట్ట అంటే ఉండట్లా మనకు 7:38 అవుతుంది మనకి ఇది వెళ్తురు రావన్న. అంటే ఇప్పుడు తెలంగాణలో మీ ఊరు అనేది ఒక వింత గ్రామంగా వెళ్ళింది. ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? వరల్డ్ వైజ్గా ఒక అదే కదా పబ్లిసిటీ, చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ నీడ చుట్ల కొంచెం మాకు చలి, ఎండాకాలం కూడా హీట్ ఎక్కువ ఉంటుంది ఈ గుట్టలు చేయబట్టి. ఈ చలికాలం ఈ వెదర్ చల్లగా ఉండట్లా, అంటే నీడ ఉండట్లా మాకు చలి కూడా ఎక్కువనే అదవుతుంది. అమ్మ, ఇక్కడ మామూలుగా ఎండ రావాలంటే మిగతా గ్రామాల్లో 6 గంటలకే వస్తుంది. ఇక్కడ మీ ఊర్లో ఏ టైంకు ఎండ తలుగుతుంది? అసలు ఈ చిన్నపిల్లని ఎత్తుకున్నారు కదా మీరు, ఎందుకు అట్లా? ఎందుకంటే సూర్యరశ్మి రావడానికి కనీసం 8-9 టైం పడుతుంది. మిగతా విలేజెస్ కంటే ఈ విలేజ్లో కొంచెం లేట్గా వస్తుంది ఎండ. ఆ టైంలోపు చిన్నపిల్లలకి ఎండ చూపిస్తే ఏమవుతుంది అంటే విటమిన్ డి వస్తుంది అని చెప్పేసి, జాండీస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ పరంగా కానీ చిన్నపిల్లలకి విటమిన్ అందుతుంది అని చెప్పేసి ఈ టైంకి తీసుకురావడం జరుగుతుంది. ఈ సాయంత్రం అనేది ఉండదు అని చెప్తారు. 3 జాముల పల్లె అని కూడా పేరు అయింది. అసలు ఎట్లా ఫీల్ అవుతారు మీరు? 3 జాములు అంటే మాకు కొద్దిగా స్పెషల్గా ఉంటుంది కదా ఆ విలేజ్. ఎట్లా అంటే 3-4 o'clock వరకు చీకటి పడిపోతుంది ఆటోమేటిక్గా. అన్ని విలేజెస్ కంటే కొంచెం ముందు ఉండిపోతుంది, ఎందుకంటే చుట్టూ గుట్టలు చేయబట్టి అట్లా కొంచెం మాకు ఫస్ట్ నుంచే అట్లా ఈ విలేజ్ తరపున 4-5 o'clock వరకే క్లోజ్ అయిపోతుంది, చీకటి పడిపోతుంది తొందరగా. మనకు సూర్యరశ్మి కూడా అంత అవసరం, కాకపోతే మీరు అంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా ఉంటుంది? కంపల్సరీ 100% వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక మార్నింగ్ అయ్యేసరికి ఇక్కడ అన్ని విలేజెస్ ఎట్లా అంటే తొందరనే వెళ్తూ వస్తుంది, కానీ ఇక్కడ అంత తొందరగా రాదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి 8-8:30 అట్లా అవుతుంది. ఇంకా వెదర్ కూల్ ఉన్న రోజైతే 9-10 అట్లా అవుతుంది. ఆ టైం దాకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు స్కూల్ పిల్లలకు వెళ్ళే టైంలో బస్సులు కావచ్చు, అందించే టిఫిన్ బాక్స్ ఇట్లా మీరు రెడీ చేస్తూ ఉంటారు ఇంట్లో. ఏ టైంలో రెడీ చేస్తారు? ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు లైట్ వేసుకొని మరీ వంట చేస్తున్నారు ఈ టైంలో కూడా, 8 గంటలకు కూడా. ఎట్లా ఉంటుంది?
చీకటిగానే ఉంటుంది అప్పటికి కూడా 6:30 వరకు ఇంకా వెళ్తురు రానే రాదు, చీకటిగానే ఉండిపోతుంది. ఇప్పుడు 7 o'clock వరకు కొంచెం క్లియర్గా అవుతుంది. 8:30 వరకు కొంచెం ఇప్పుడు వెళ్తురు మంచిగా ఉంటుంది అన్నట్టు. ఈ సూర్యాస్తమయం ఏ సమయంలో అవుతుంది, అసలు ఈ గ్రామస్తులు సూర్యాస్తమయం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాలు సాయంత్రం వరకు ఇక్కడ వేచి చూసి అసలు సాయంత్రం అనేది లేని ఊర్లో సాయంత్రం గురించి చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ మనము సాయంత్రము 4:10 అవుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇండ్లలో ఎట్లా ఉంది అనేది మనము చూద్దాం ఎట్లా ఉంది అనేది. ప్రస్తుతం చూడొచ్చు మనం 4:11 అవుతుంది. అంటే మనము వేరే గ్రామాల్లో అయితే 4:11 మొత్తం కూడా ఆ సూర్యరశ్మి కిరణాలు కూడా ఎండ అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ కొదురుపాకలో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మనతో పాటు ఇక్కడ వంట చేసుకున్న మహిళ ఉన్నారు, ఒకసారి అడుగుదాం ఎట్లా ఉంది. అమ్మ ఇప్పుడు 4 అవుతుంది, ఇల్లు మొత్తం చీకటి ఉంది, ఎట్లా ఉంటది? 3 చీకటి, లైట్ లేని ఇంట్లోకి రారాదు పోయి అంటు పెట్టుడు లైట్ తోనే ఉండు. తెల్లారాక లైటే, ఇప్పుడు 3ంటికి మొదలు పెడితే తెల్లారాక లైటే ఉంటది. 4 అయిందంటే ఏ ఊర్లో కూడా చీకటి కాదు, కానీ మీ ఊర్లో అవుతుంది. మరి ఏ టైంకి వండుకుంటారు, ఏ టైంకి లేస్తారు? అట్లా ఏ టైం పొద్దు తెల్లారినాకనే లేస్తారు, చీకటి ఉంటదని తెల్లారినాక లేస్తారు. పొద్దుకి ఇక జల్లే అంటారు చీకటి ఉంటదని, ఇక భయం అవుతుంది. గుట్టనాయ మొత్తం, కోతుల భయం, పాముల భయం. ఇప్పుడు ఇక్కడ 3:30, 4 చీకటి అవుతుంది, లైట్లు వేసుకుంటారు, ఎట్లుంటది? ఎట్లా? మాకు లైట్ లేని పని చేయదు. మాకు గుట్ట అవతల పొద్దు జారిందంటే మాకు చీకటి వస్తుంది. ఈ అంటే ఇప్పుడు అంటే కరెంట్ ఉంది, కరెంట్ లేనప్పుడు ఎట్లా ఉండే ఊళ్ళో? వాళ్ళు కరెంట్ లేనప్పుడు నా పెళ్లి కాలేదు, దీపాలు ముట్టించుకోవచ్చు. అంటే మొత్తంగా ఎట్లా అనిపిస్తాయి అమ్మా? అంటే మీరు వేరే ఊర్లలో కొన్ని డిఫరెన్స్, మీ ఊర్లకు కొద్దిగా ఏమనిపిస్తుంది? అలవాటు అయిపోయింది సార్. ఇక మీరు ఎట్లా ఫీల్ అవుతారు? వేరే ఊరికి వెళ్తే ఏమైనా అడుగుతారా? ఎట్లా? మా ఊరు మందమరి, మంచిర్యాల డిస్టిక్. అక్కడ 8, 9 అయినా నేను బయట కూర్చుంటే, ఇక్కడ 7 అయితే బయటకు వెళ్ళా. అంటే ఇప్పుడు చీకటి అనేది మనము మామూలుగా 3:30 నుంచి 4 మధ్యలో చీకటి అవుతుంది. ఇప్పుడు లోపల ఉంటే సిచ్యువేషన్ వేరే ఉంది, బయట ఎట్లా ఉంది? బయటికి వెళ్తే ఏముంది, ఇప్పుడు 5 అయిందంటే చీకటి అయిపోతుంది. 5 అయిందంటే ఏం కనిపించేది, అది 7, 8 లెక్క అనిపిస్తుంది. ఇంట్లోకి వస్తే లైట్ వేసుకోండి అంత కూడా అంతే. మొత్తం అంటే ఎట్లా ఉంటుంది మిగతా గ్రామాలతో పోలిస్తే? మీ గ్రామంలో ఎక్కడైనా అడిగిన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? అంటే మామూలు అన్ని గ్రామాలలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే 4 ఉంటాయి కదా, 4 జాములు ఉంటాయి. ఇక్కడ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం ఎక్కువసేపు ఉండదు. సో 3 జాములే ఉండడం వల్ల 3 జాముల కుదురుపాక అని అంటారు. ఇది ఓవరాల్గా సాయంత్రం లేని గ్రామంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా నుంచి.